ఈరోజు నేను వెనిలా ఐస్ క్రీమ్ని ఎలా రెడీ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. ఇది చాలా ఈజీ అండి చేసుకోవటం. చక్కగా ఇంట్లో ఈజీగా చేసుకుని పిల్లలకి పెట్టచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మనం బయట కొన్న ఐస్ క్రీమ్ లాగే ఉంటుందండి. ఇది కూడా చాలా సింపుల్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను మీ శైలజ. ఈ ఐస్ క్రీమ్కి ఫుల్ క్రీమ్ పాలు, కార్న్ఫ్లోర్, వెనిలా ఎసెన్స్, పంచదార ఉంటే సరిపోతుందండి. 1/2 లీటర్ పాలకి 1 కప్పు పంచదార సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినకపోతే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదండి. నట్స్ నేను ఎందుకు చూపించలేదంటే అది ఆప్షనల్ అనమాట అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఒక గిన్నె తీసుకుని పాలు ప్యాకెట్ కట్ చేసి పాలు మొత్తం పోయకుండా కొన్ని పాలను పక్కన చిన్న గిన్నెలోకి పోసుకోండి. కొంచెం పాలు, ఎక్కువ అవసరం ఉండదు, కొన్ని పాలు సరిపోతాయి. స్టవ్ వెలిగించి ఇవి గ్యాస్ మీద పెట్టి ఒక్క పొంగు రానివ్వాలండి పాలు. పొంగు వచ్చే వరకు గిన్నె అడుగు పట్టకుండా చూసుకోవాలి. అడుగు పడితే మళ్ళీ స్మెల్ మారిపోతుంది అన్నమాట. అలాగే ఒక గిన్నెలోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుని ముందు చిన్న గిన్నెలోకి పక్కన పెట్టమని చెప్పాను కదా మీకు. ఆ పాలని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట అండి. ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి, ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలిపి పక్కన పెట్టాలి. మనం పాలు పొంగు వస్తున్నాయేమో కొంచెం గమనించుకుంటూ ఉండాలండి. పాలు ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. అడుగు పట్టకుండా మాత్రం జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టమే. మనం ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో, వస్తువులతో మనం ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి, ఇంటిలో ఉన్న వాళ్ళందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చండి. ఈ ఐస్ క్రీమ్ని అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అస్తమాను బయట నుంచి తెచ్చి ఇవ్వకుండా మనం కూడా ఇంట్లో ట్రై చేయొచ్చండి. ఇలా ఒక్క పొంగు వచ్చింది కదండి పాలు, అందులో నేను పంచదార యాడ్ చేసేసాను. అప్పుడే నట్స్ కూడా యాడ్ చేస్తున్నా. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇదేమి కంపల్సరీ అనేం లేదు. అది వెనిలా ఐస్ క్రీమ్ కాబట్టి అవసరం ఉండదు. నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారు మా పిల్లలని నేను యాడ్ చేసా. మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను అనమాట అండి. ఒకసారి చూస్తే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో మొత్తం చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా చూస్తే మీకు ఎలా చేసుకోవాలి అన్నది తెలుస్తుంది అన్నమాట. అందుకోసమని వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. పాలు, పంచదార కరిగిపోయే వరకు చూసి ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. మనం పక్కన పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిశ్రమం, పాలు పోసి కలుపుకుని అది ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని ఈ పాలల్లో యాడ్ చేయాలన్నమాట అండి. ఈ పాలల్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన వెంటనే సిమ్లో పెట్టుకుని గ్యాస్ కలుపుతూ ఉండాలండి, లేకపోతే అది అడుగు పడుతుంది, తొందరగా చిక్కగా అయిపోతుంది. ఎక్కువసేపు 5 మినిట్స్ సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మనం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ అన్ని షాప్స్లో దొరుకుతుందండి. 35 రూపీస్ ఉంటుంది, అంతకుమించి ఎక్కువేం కాదు కాస్ట్. అది ఒక్కసారి తెచ్చుకుంటే మనకి కేక్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఆ వెనిలా ఎసెన్స్ కన్సిస్టెన్సీ చూసుకుని ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి దించి చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా కంప్లీట్గా చల్లగా అవ్వాలండి. చల్లగా అయినాక ఇలాంటి బాక్స్ ఒకటి ఎయిర్టైట్ కంటైనర్లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 అవర్స్ పెట్టాల్సి ఉంటుందండి. 2 అవర్స్ పెట్టి ఇది గిన్నె బాక్సులు మనం వేరే కారం వేసినవి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అటువంటి బాక్సులు అయితే కాకుండా
మంచి బాక్స్ చూసుకుని వేసి పెట్టుకోవాలండి, ఎయిర్ టైట్ బాక్స్. అది ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇది కొంచెం ప్రాసెస్ ఉన్నా కానివ్వండి టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మనకు ప్రాసెస్ అనిపిస్తుంది, ఎందుకంటే వెయిట్ చేయాలి కదా, చేయంగానే తినలేము దీన్ని, అందుకోసమని. మళ్ళీ 2 అవర్స్ తర్వాత తీసి ఒకసారి బ్లెండర్ ఉంటే బ్లెండ్ చేయొచ్చు. ఒకసారి కలుపుకొని ఇలా మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీలో వేసి ఒక్కసారి బ్లెండ్ చేయాలి. ఎక్కువ తిప్పకండి, ఒక 2 మినిట్స్ ఒక బ్లెండ్ చేశాక ఒకసారి మళ్ళీ తీసి ఒకసారి ఇలా చూసుకుని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ జస్ట్ బ్లెండ్ చేస్తే సరిపోతుందండి. దాన్ని మళ్ళీ అదే బాక్స్లోకి తీసుకుని మనం ఫ్రిడ్జ్లో, ఇప్పుడు ఇది 8 అవర్స్ ఉండాలండి. 8 అవర్స్ ఉంటే అది కరెక్ట్గా కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనం ముందే తీసేస్తే జున్నులాగా అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వెంటనే తీసేయకుండా తీసిన బయట పెట్టి ఒక్క 5 మినిట్స్ ఆగి అప్పుడు మనం తీస్తే ఇలా ఉంటుందండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మా పిల్లలు వెయిటింగ్ అన్నమాట, ఎప్పుడు ఇస్తానా అని. ఈ వీడియో కోసమని వాళ్ళని ఆపుతున్నా అన్నమాట. మీ దగ్గర ఇటువంటి స్కూప్ ఉంటే ఓకే అండి. స్కూప్ లేకపోతే కనుక మనం గరిటెతోనైనా స్పూన్తోనైనా కూడా ఒక్కసారి ఇలా తడిపి తీసుకుంటూనేనండి మంచిగా వచ్చేస్తుంది. చూసారా కన్సిస్టెన్సీ అలా తీసుకోవడం వల్ల మంచిగా వచ్చింది. మనం ఒకసారి మిక్సీ కూడా పట్టాం కదా, చాలా స్మూత్గా క్రీమీ స్ట్రక్చర్లో వచ్చింది ఐస్ క్రీమ్ని. చూడండి, ఒకసారి చూస్తుంటే మీకు అర్థమవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారండి ఐస్ క్రీమ్లన్నా. ఇలాగ బయట రెడీ చైనీస్ ఫుడ్లు అవి నేను బయట తెప్పించానండి. నేనే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. ఇలాగా ఇంట్లో ఎక్కువ శాతం ట్రై చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి. బయట ఎప్పుడైనా వాళ్ళు సరదా పడుతుంటే సరదా కాదని. ఇది నేను రోజ్ మిల్క్ దాంట్లో చూపించాను కదండి, రోజ్ సిరప్. ఇది ఎక్కువ కాస్ట్ అయితే ఏం కాదండి, 145 రూపీస్ అంతేనండి. చూడండి, ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతుంది. అది ఒక్కసారి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకి చాలా రెసిపీస్లోకి పనిచేస్తుందండి. అది యూజ్ అవుతుంది. మనం ఇంట్లోనే చక్కగా పాలు ఉంటే చక్కగా రోజ్ మిల్క్ తయారు చేసుకుని కూడా తాగొచ్చు ఈజీగా. నేను ఇది గార్నిషింగ్ కోసమని ఒక స్పూన్ వేసాను అంతేనండి. అది లేకున్నా ఏం పర్వాలేదు, నేను ఉన్నది కాబట్టి నేను యాడ్ చేశాను. లేకుండా కూడా మనం అది ఐస్ క్రీమ్ అలాగే తినచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. మా పిల్లలు అక్కడ వెయిటింగ్ అనమాట ఐస్ క్రీమ్ కోసం, నేను ఎప్పుడు ఇచ్చేస్తానా అని. మీకు ఇదిగోండి రోజ్ మిల్క్, రాజమండ్రి రోజ్ మిల్క్ అని చెప్పాను కదా, అది మా ఫ్రెండ్ ఎవరు రాజమండ్రి వెళ్తే నా కోసమని రోజ్ సిరప్ తెప్పించారండి. ఇది వాళ్ళ సొంత తయారీ అనమాట అండి. ఇది 72 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఉంది ఇది షాప్. అది వీళ్ళకి ఎక్కడ బ్రాంచెస్ లేవండి రాజమండ్రి తప్పితే. ఆ బాటిల్ పైన మనం అలా వాళ్ళు చేసే రెసిపీలు ఎలా ఉండాలో అనేది వాళ్ళు రాసి ఇచ్చేస్తారనమాట. అది చూసుకుని మనం తయారు చేసుకోవడమే. ఇదివరకు గాజు బాటిల్స్ ఉండేవండి, ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చేసినట్టున్నాయి. అవి కూడాను చాలా బాగుంటుందండి. ఇంకోండి ఐస్ క్రీమ్ ఒక లుక్ వేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మా పిల్లలు రెడీ అయ్యారు తినడానికి. ఇప్పుడు అన్నట్టుంది వాళ్ళ పని. మా పిల్లలకి చాలా ఇష్టమండి ఇటువంటి ఫుడ్. నేను అస్తమానం రెడీ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ శైలజ.